2024 సార్వత్రిక ఎన్నికలకు ముందు ఈ ఏడాది జరిగిన ఆయా రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు బీజేపీలో నూతన ఉత్తేజాన్ని నింపాయి. మధ్య భారతంలోని మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఛత్తీస్గఢ్ లాంటి రాష్ట్రాల్లో ఆ పార్టీ సాధించిన విజయం మరింత బూస్ట్ ఇచ్చింది. 2024 సార్వత్రిక ఎన్నికల్లో తమ గెలుపునకు భయం లేదన్న నమ్మకాన్ని కల్పించింది. మరోపక్క ఇండియా కూటమికి కూడా ఈ ఏడాది జరిగిన ఎన్నికలు గట్టి గుణపాఠాన్ని నేర్పాయనే చెప్పవచ్చు. ఎందుకంటే ఈ ఎన్నికల ఫలితాల నేపథ్యంలోనైనా తమ తప్పుల్ని సరిదిద్దుకునే అవకాశం కలిగింది. పెద్దన్న పాత్ర పోషించాలనుకున్న కాంగ్రెస్ వాస్తవాన్ని గ్రహించిన మిత్రపక్షాలని కలుపుకొని ముందుకెళ్లాల్సిన పరిస్థితి సెమీఫైనల్స్ ఫలితాల వల్ల వచ్చింది. సెమీఫైనల్స్ ఫలితాలు నిజంగా ఇటు ఇండియా కూటమితో పాటు అటు ఎన్డీఏ బలాలు బలహీనతలను బయటపెట్టాయి. సార్వత్రిక ఎన్నికలకు ఒక ఎజెండాను రూపొందించాయి. 2023 సంవత్సరంలో మొత్తం 9 రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలు జరిగాయి. త్రిపుర, మేఘాలయ, నాగాలాండ్, కర్ణాటక ఎన్నికలు ఈ ఏడాది ప్రథమార్థంలో జరగ్గా మిగతా 5 రాష్ట్రాలు మిజోరం, ఛత్తీస్గఢ్, మధ్యప్రదేశ్, రాజస్థాన్, తెలంగాణలకు ద్వితీయార్థంలో జరిగాయి. మే నెలలో కర్ణాటకలో జరిగిన ఎన్నికల్లో బీజేపీని ఓడించి కాంగ్రెస్ అధికార పగ్గాలు చేపట్టింది. అయితే వారి సంతోషం 6 నెలల్లోనే ఆవిరైంది. రాజస్థాన్, ఛత్తీస్గఢ్లలో కాంగ్రెస్ అధికారాన్ని కోల్పోయింది. అయితే కొంచెం సంతోషకరమైన విషయం ఏంటంటే 10 ఏళ్ల తర్వాత తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి రాగలగటమే. మధ్యప్రదేశ్లో ప్రభుత్వ వ్యతిరేకతను కాంగ్రెస్ తమకు అనుకూలంగా మార్చుకోలేకపోయింది. కాంగ్రెస్ సీనియర్ నేత సీఎం అభ్యర్థి కమల్నాథ్ మొండి వైఖరి కారణంగానే అక్కడ కాంగ్రెస్ ఓటమి చవి చూసిందన్నది రాజకీయ పరిశీలకులు చెబుతున్న మాట. ఇండియా కూటమి పార్టీ అయిన ఎస్పీకి సీట్లు ఇవ్వటానికి నిరాకరించడంతో మధ్యప్రదేశ్లో కాంగ్రెస్ తగిన మూల్యాన్ని చెల్లించుకోవాల్సి వచ్చింది. ఛత్తీస్గఢ్లో 15 ఏళ్లు అంటే వరుసగా 3 పర్యాయాలు అధికారంలో ఉన్న బీజేపీని గద్దె దింపి 2018లో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ఇటీవల జరిగిన ఎన్నికల్లో గద్దె దిగాల్సి వచ్చింది. మొత్తంగా చూస్తే సెమీఫైనల్స్ గా పరిగణించిన ఈ 9 రాష్ట్రాల ఎన్నికల్లో బీజేపీయే పైచేయి సాధించింది. ఇండియా కూటమి అనుకున్న విధంగా ఫలితాలు సాధించలేకపోయింది. సెమీఫైనల్స్ గా జరిగిన 9 రాష్ట్రాల్లో మొత్తం 116 లోక్సభ స్థానాలున్నాయి. 2019లో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ కూటమి 95 స్థానాలు గెలుచుకోగలిగింది. కాంగ్రెస్ నేతృత్వంలోని యూపీఏకి కేవలం 11 స్థానాలు మాత్రమే వచ్చాయి. అయితే గత సార్వత్రిక ఎన్నికల్లో కర్ణాటకలోని మొత్తం 28 స్థానాలకు గాను బీజేపీ 26 స్థానాలను గెలుచుకోగా కాంగ్రెస్ 1 స్థానం, జేడీఎస్ మరో స్థానాన్ని గెలుచుకుంది. ఈసారి కర్ణాటక కాంగ్రెస్ వశమైనందున అక్కడ బీజేపీకి ఈసారి కొంత ఎదురుదెబ్బ తగిలే అవకాశం ఉంది. ఇక మిగతా పెద్ద రాష్ట్రాలైన మధ్యప్రదేశ్లో గత ఎన్నికల్లో మొత్తం 29 స్థానాలకు గాను బీజేపీ 28 స్థానాలు, రాజస్థాన్లోని మొత్తం 25 స్థానాలను బీజేపీ కైవసం చేసుకుంది. ఛత్తీస్గఢ్లో కూడా మొత్తం 11 స్థానాలకు గాను 9 స్థానాలు బీజేపీ వశమయ్యాయి. త్రిపుర, మేఘాలయ, నాగాలాండ్, మిజోరంలలో మొత్తం 6 స్థానాల్లో బీజేపీ 2 స్థానాలు గెలుచుకుంది. అయితే ఈసారి ఈ రాష్ట్రాలలో బీజేపీ లెక్క తప్పే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని కాంగ్రెస్ నేతలు ఆశాభావాన్ని వ్యక్తం చేస్తున్నారు. అసెంబ్లీకి బీజేపీకి ఓటేసిన రాజస్థాన్, మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్ ఓటర్లు సార్వత్రిక ఎన్నికల్లో తమ వైపు మొగ్గే అవకాశాలున్నాయని, అప్పుడు బీజేపీ గత ఎన్నికల్లో ఈ 9 రాష్ట్రాల్లో సాధించిన 95 స్థానాలకు భారీగా గండిపడే అవకాశాలున్నాయని, ఆ మేరకు ఇండియా కూటమి లాభపడుతుందన్నది కాంగ్రెస్ నేతలు చెబుతున్నమాట. మరి మోదీ హ్యాట్రిక్లకు ఈ రాష్ట్రాలు గండి కొడతాయో లేక ఔరేక్ బార్ మోదీ అంటాయో వేచి చూడాల్సిందే.